వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకులు బెదిరించడం మానుకోవాలన్నారు. లేదంటే పర్మనెంట్ గా అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తనకు బాగా తెలుసన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పదవి బాధ్యత సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనకు ఎవరు శత్రువులు లేరని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారి విధానాలతోనే తనకు సమస్య ఉందన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని తాను గుర్తించను అని అన్నారు. విధానాలపై ప్రశ్నిస్తే స్వాగతిస్తా, తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్టు మడత పెడతామని పవన్ వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహించే నాయకులు తయారయ్యారు. మహిళలను అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారు. మళ్లీ వస్తే అంతు చూస్తామనడం ప్రజాస్వామ్యం కాదు. మేం వస్తే మీ సంగతి చూస్తామనడం మన విధానం కాదు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనులు వద్దు. రౌడీలను సపోర్ట్ చేసే పార్టీలను గుర్తించాల్సిన పని లేదు. రౌడీలను గంజాయి బ్యాచ్ ను వెనకేసుకొస్తామంటే కుదరదు. వైసీపీ నాయకులు బెదిరించుకోవడం మానుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. రాజ్యాంగబద్ధంగానే ఉంటా, తప్పదనుకుంటే గొడవకు వెళ్తా. నాకు ఎవరు శత్రువులు కాదు. విధి విధానాలతోనే వ్యతిరేకిస్తా. మీ విధి విధానాలతో ప్రజలకు ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి లైఫ్ లాంగ్ సిద్ధమే. నేను దేనికి భయపడను. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి. ఇది నా ప్రతిపాదన. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి మిమ్మల్ని చంపేస్తాం, మేమంటే ఏంటో మీకు చూపిస్తామని పోలీసులను కాంట్రాక్టులను బెదిరిస్తున్నారంటే అది రాంగ్ సిగ్నల్ పంపుతుంది. అలాంటి వ్యాఖ్యలకు నా సమాధానం ఒకటే, పర్మనెంట్ గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వైసీపీ నాయకులు బెదిరించడాలు మానేయాలిక. ప్రజానాయకులు ప్రజాస్వామ్య భాషకు రండి. ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారేమో అని అధికారులు ప్రజలు భయపడాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితులు రావు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ దేశ సమగ్రతకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు రౌడీలను వెనకేసుకొస్తామంటే ఊరుకోను అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అటు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీని నడపడం అంత సులభం కాదన్నారు పవన్ కళ్యాణ్. ఓడిపోయినప్పుడు అంటగా నిలిచేందుకు మీకు పదవులు వచ్చాయన్నారు. దాదాపు 4,000 మందికి పదవులు వచ్చాయి. పదవి అంటే బాధ్యత. ప్రజాసేవలో మరింత చురుగ్గా ఉండాలి. పదవి చిన్నదైనా పెద్దదైనా బాధ్యతగా పనిచేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది. ప్రాంతీయ తత్వం, కులాల ఆధారంగా పార్టీలు నిలబడవు. కొత్త పంతాను నమ్ముకొని వేలాది మంది యువత నక్సల్స్ లో చేరారు. సిద్ధాంతాన్ని వదులుకోలేక అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారు. మనం ఏం చేసినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి అని పవన్ అన్నారు.